హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని ఆటోమొబైల్స్. ఈ రోజు మన ముందుంది రాయల్ అండ్ లెజెండరీ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 2026 మోడల్ అండి. BX6 వేరియంట్ అయితే వస్తుంది. దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే నేనైతే మీకైతే ఇస్తున్నాను. వీడియో అయితే కంప్లీట్ గా చూడండి. ఇది నా ఫస్ట్ వీడియో ఆటోమొబైల్స్ నుంచి అయితే నేనైతే వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, బైక్ ఇంజిన్ విషయానికి వస్తే 349cc ఆయిల్ అండ్ లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అయితే సింగిల్ సిలిండర్ అయితే వస్తుంది ఇంజిన్. అలానే దీని యొక్క ఇంజిన్ పవర్ వచ్చేసి 20.2 bhp అయితే వస్తుందండి. దీని యొక్క టార్క్ వచ్చేసి 27 mm అయితే వస్తుంది, అంటే 27 న్యూటన్ మీటర్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, బైక్ లో ముఖ్యంగా హైలైట్ ఏమంటే ఎల్ఈడి హెడ్ లైట్స్ అండి. ఎల్ఈడి హెడ్ లైట్స్, అలానే ఎల్ఈడి ఇండికేటర్స్ అండి. ఎల్ఈడి ఇండికేటర్స్, అలానే బైక్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్ అయితే వస్తుంది. దీని అప్రాక్సిమేట్లీ మైలేజ్ వచ్చేసి 30-35 వస్తుందండి. ఆన్ రోడ్ ఏదైనా మనం డ్రైవింగ్ చేసే విధానం బట్టి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు బైక్ ట్యాంక్ క్వాలిటీ అయితే చాలా గట్టిగా అయితే ఉంది. మెటల్ బాడీ అండి ఇది. బైక్ ట్యాంక్ అప్రాక్స్ గా 13 లీటర్స్ అయితే పడుతుంది. అలాగే బైక్ యొక్క మైలేజ్ వచ్చేసి 30-35 కిలోమీటర్స్ అయితే ఆన్ రోడ్ అయితే వస్తుంది. మన రైడింగ్ బట్టే ఏదైనా సరే మైలేజ్ ఉంటుందండి. అలానే దీని యొక్క ఫ్యూల్ ట్యాంక్ అనేది ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 400 నుంచి 450 కిలోమీటర్లు అయితే మనమైతే దర్జాగా వెళ్ళొచ్చు. లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా అయితే బాగుంటుంది. అలానే బైక్ యొక్క హైట్ వచ్చేసి చాలా బాగుందండి. దీని యొక్క గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఎటువంటి మన ఆఫ్ రోడ్లింగ్ కానీ ఎటువంటి ఘాట్ సెక్షన్ లో కానీ వెళ్ళాలన్నా సరే బైక్ యొక్క కింద గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా హైట్ అయితే ఉంది, మనం చూడొచ్చు. అలానే దీని యొక్క గేర్ బాక్స్ అనేది 5 గేర్ బాక్స్ అండి వస్తుందండి. 5 గేర్స్ అయితే ఉంటాయి, మాన్యువల్ అండి. చాలా బాగుంది. అలానే సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం 2025 మోడల్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో అయితే ఎక్కువగా కస్టమర్ పట్ల ఉన్న బ్యాడ్ రివ్యూ ఏంటంటే బైక్ అనేది 60-70 ఆ స్పీడ్ లో వెళ్తే బైక్ అనేది వైబ్రేషన్ అవుతుంది. ఇప్పుడైతే కంప్లీట్లీ జీరో అండి. మనం డెఫినెట్లీగా మనమైతే బైక్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఎందువల్ల అంటే తొలి అయితే ఫుల్ గా వైబ్రేషన్స్. ప్రతి ఒక్క కస్టమర్ పట్ల ఫస్ట్ రివ్యూ ఏంటంటే వైబ్రేషన్స్. ఇప్పుడైతే ఆ యొక్క వైబ్రేషన్ అంటూ ఏమీ లేదు, చాలా బాగుంది. ఎందుకంటే నేను డ్రైవ్ చేసింది కాబట్టి నాకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు దీంట్లో కంప్లీట్లీగా మన టెలిస్కోపిక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. చాలా హార్డ్ గా అయితే ఉన్నాయండి. కంప్లీట్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే షాక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ అయితే మనం చూసుకోవచ్చు 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయండి. ఎటువంటి ఘాట్ రోడ్ లో కానీ ఎటువంటి ఎగుడు దిగుడు రోడ్లో గతుకుల రోడ్లో కూడా ఎటువంటి బ్యాక్ పెయిన్ లేకుండా మనకైతే ఫస్ట్ ఏజ్ అయితే చేశారు. చాలా బాగుంది. అలానే బైక్ యొక్క హైట్ విషయంకి వస్తే మాత్రం 5 నుంచి 6 ఫీట్ ఉండే వాళ్ళకి మాత్రం హైట్ వెయిట్ బైక్ అయితే సూపర్ గా అయితే ఉంటుందండి. దీని యొక్క వెయిట్ అనేది మన హైట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. వెయిట్ అయితే పొట్టుకున్న వాళ్ళు మాత్రం కొంచెం వెయిట్ గానే అనిపిస్తుంది, ఎందుకంటే చాలా వెయిట్ అయితే అనిపిస్తుంది. హెవీ బాడీ అండి బండిది. అలానే సో ఫ్రెండ్స్, మనం చూడొచ్చు ఇక్కడైతే మనం ఇండికేటర్స్ చూడొచ్చు, చాలా బాగున్నాయండి. అలానే గూగుల్ మ్యాప్ అండి చూడొచ్చు. మనం కావాలంటే పెట్టించుకోవచ్చు అండి. కొన్ని వేరియంట్స్ అయితే ఈ యొక్క గూగుల్ మ్యాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే దీని యొక్క డిస్ప్లే చాలా ప్రీమియంగా అయితే మనకు కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మనం బైక్ బ్రేక్ గురించి చెప్పినట్టయితే ఫ్రంట్ లో 300 mm డిస్క్ బ్రేక్ ఉంది. ట్విన్ పిస్టన్ క్యాలిపర్ తో ఉంటుంది కాబట్టి బ్రేకింగ్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. రియర్ లో 270 mm డిస్క్ బ్రేక్ ఉంది. అది బ్యాలెన్స్ కోసం యూజ్ అవుతుంది. ఇది డ్యూయల్ ఛానల్ ABS తో వస్తుంది కాబట్టి సడన్ గా బ్రేకింగ్ లో కూడా టైర్ స్లిప్ అయ్యే అవకాశం అయితే ఉండదు. సేఫ్ గా స్టాప్ అవుతుంది. మనం చెప్పుకోవచ్చు, మనం ఎక్కువ శాతం వర్షంలో గానీ కంకర్లో గానీ ఎందులో వెళ్ళినా సరే బైక్ ఎలాంటి రోడ్ల మీద వెళ్ళినా సరే ABS అనేది సెన్సర్ తో పనిచేస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడితే ఇది 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. మన ఇండియన్ రోడ్స్ కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.
స్పీడ్ బ్రేకర్స్ అయినా రాంగ్ రోడ్స్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. బైక్ కింద టచ్ అవ్వడానికి చాలా రేర్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ముఖ్యంగా మీటర్ కౌన్సిల్ గురించి మాట్లాడితే ఇది సెమీ డిజిటల్ సెటప్ అయితే వస్తుంది. మెయిన్గా అనలాగ్ స్పీడోమీటర్ ఉంటుంది. కింద డిజిటల్ డిస్ప్లేలో ఫ్యూయల్ ట్రిప్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. పక్కనే నావిగేషన్ ట్రిప్పర్ కూడా ఉంటుంది. ఫోన్కి కనెక్ట్ చేసి టర్న్ బై టర్న్ నావిగేషన్ చెప్తుంది. లాంగ్ డ్రైవ్స్కి చాలా బాగా యూజ్ఫుల్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బైక్ టైర్స్ గురించి మాట్లాడితే కంప్లీట్గా స్టెల్త్ బ్లాక్ వేరియంట్ లో ఎలావెల్స్ తో కలిసి ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి. మన బైక్ టైర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయితే ఇది. ముందు టైర్ వచ్చేసి సైజ్ 100/90, టోటల్ ఓవరాల్ సైజ్ ఏమో 19 ఉంటుంది. వెనుక టైర్ ఏమో 120/80, ఓవరాల్ సైజ్ ఏమో 18 ఉంటుంది. ఈ సైజు వల్ల బైక్ కి మంచి రోడ్ పర్ఫార్మెన్స్ తో పాటు స్టెబిలిటీ కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక లాంగ్ స్ట్రోక్ ఇంజిన్ కి మ్యాచ్ అయ్యే అడ్జస్ట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి లో అండ్ హై టార్క్ సౌండ్స్ కి చాలా డీప్ గా వినిపిస్తుంది.